మాకు అమ్మఒడి ఇస్తున్నాడు కదా, అమ్మఒడి ఇస్తున్నాడు, బీటెక్ చదువుకోవాలి ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నప్పుడు అన్ననే రావాలనుకుంటారు. అంటే మీకేం బాగా నచ్చింది? 4.5 సంవత్సరాల పాలన చూసారు కదా, ఏం నచ్చింది ఎక్కువగా? ఎక్కువ అంటే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. అంటే మా ఎక్కువ మా సైడే పిల్లల సైడే చూస్తున్నాడు. ముసలి వాళ్ళు కానీ అంటారు కదన్న జగన్ రాకూడదు అని, కానీ ఇచ్చిన పథకాలు అయితే తీసుకుంటూనే ఉన్నారు కదా. మీకు పథకాలు ఇచ్చారు కదా, నవరత్నాలు అని చెప్పేసి. ఏ పథకం బాగా నచ్చింది? మా స్టూడెంట్స్ది అండ్ ముసలి వాళ్ళకి ఇస్తారు కదా. పెన్షన్. అంటే చాలా మంది అంటున్నారు ఈ పథకాల వల్ల జనాలు సోమవారం అవుతారని చెప్పేసి అంటూనే మళ్ళీ టీడీపీ వాళ్ళు ప్రతిపక్షాలు ఏవైతే అంటున్నారో వాళ్ళు కూడా కొత్త పథకాలు అనౌన్స్ చేశారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే గెలిచాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదన్న. వాళ్ళు అట్లా ఇస్తే జనాలు వాళ్ళ సైడ్ వెళ్తారని చెప్పుకుంటారు. అంటే మరి జగన్ ని తిరుగుతున్నారు కదా, ఈ పథకాలు ఇవ్వడం వల్ల మరో శ్రీలంక అవుతుంది ఆంధ్ర అని చెప్పేసి. ఒకరు బాగుపడుతుంటే ఎవరు చూడలేరు కదన్న, ఇంకా కామన్ అవన్నీ. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది ఆంధ్ర? మంచిగానే ఉందండి. అంటే 2 years కరోనాలో పోయింది కాబట్టి కొంచెం డెవలప్ తగ్గిపోయింది, లేకపోతే ఇంకా మంచిగా వచ్చింది. ఒకటి స్కూల్స్ ఎలా ఉన్నాయి? నాడు నేడు అని చెప్పేసి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎలా ఉన్నాయి? అవి మంచిగా డెవలప్ చేశాడన్న. కలర్స్ కానీ, బెంచెస్ కానీ, యూనిఫామ్స్, షూస్, ఫుడ్తో సహా. సో అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదన్న, ఏం డెవలప్ చేశాడు? స్కూల్స్ అవన్నీ. ఇవి చాలా మంది అంటున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ఉన్నాయి అని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా ఉన్నాయన్న. ఇంకొకటి వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం కానీ ఇచ్చినా కూడా ఏం గేమ్స్ అవన్నీ ఏం లేవన్న, ఓన్లీ స్టడీస్ వైజే ఉన్నాయి. సో నో ప్రాబ్లం. స్టడీస్ పరంగా ఇంగ్లీష్ మీడియం అవే అట్లనే ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది అన్న. సో ఈసారి కూడా జగనే రావాలనుకుంటున్నాను. ఇంకొకటి ఆరోగ్యశ్రీ పథకం కింద 25 lakhs పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బెటరే అన్న. ఇప్పుడు అంటే కొంతమంది ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళు ఏం చేయలేరు. ఎక్కువ క్యాన్సర్ అట్లా వచ్చినప్పుడు, ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు అవి చాలా యూజ్ అవుతాయి కదా. సో బెటర్. ఇంకొకటి